కాకినాడ జిల్లా పీఠాపురం మండలం వీరవాడ గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జన్మదిన వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు అడపా రఘు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ పాలన స్వర్ణయుగమని, అటువంటి సుపరిపాలన మళ్లీ రావడం కష్టమని కొనియాడారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తామని చెప్పి విస్మరిస్తోందని, గతంలో వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను మార్చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. కొత్త పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, దీనివలన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ సంయుక్త కార్యదర్శి ఉలవల భూషణం, మాజీ జెడ్పీటీసీ సభ్యులు జవ్వాది కృష్ణ మాధవరావు, నుమ్మిడి వెంకన్నబాబు, జువాది వాడపల్లి, బోయి కృష్ణ పాల్గొన్నారు. వీరితో పాటు విరవాడ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎండమూరి శ్రీను, పెద్దిరెడ్ల వాసు, మండల భద్రరావు, నామకృష్ణ, దేశిలంక శేఖర, ఎర్ర చక్రధర్, అడప ఈశ్వర్రావు, దారా వెంకట్రావు, టపా వీరబాబు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే వారి తనయుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో పథకాలు, అమ్మఒడని, నాడు నేడు అని మరి ఎన్నో పథకాలు తెచ్చి ప్రజల్ని అన్ని విధాలా ఆదుకుంటూ మంచి పరిపాలన అందించిన నాయకులు మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో బాగా పరిపాలన చేశారండి. ఇవాళ చూస్తూ ఉన్నాం పరిపాలన ఎలా జరుగుతుందో మీ అందరికీ తెలుసు. అందరికీ పెన్షన్లు ఇచ్చేస్తామన్నారు. ఈ వాళ్ళకి కొత్త పెన్షన్లు ఇస్తే ఒట్టు, ప్రజలకి 50 సంవత్సరాలకి బీసీలకు పెన్షన్లు ఇస్తా అన్నారు. ఈ వాళ్ళకి ఇస్తే ఒట్టు. ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా మోసం చేయడమే, దగా చేయడమే వీళ్ళ ప్రభుత్వ పరిపాలన విధానం ఎప్పుడు ఇలాగే ఉంటుందండి. అలాగే మనం చూసుకుంటూ ఉంటే ఇంకా ఈ కూటమి ప్రభుత్వం నిరసనకృత పాలన జరుగుతూ ఉంది. ఇవాళ మన రాష్ట్రంలో ప్రజలందరినీ ఇబ్బంది పెడుతూనే, అలాగే సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కూడా దేశద్రోహ కేసులు పెడతారు.